వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను దుర్గా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ప్రకంపనలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5వ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు. ఇక యోగాంధ్రలో భాగంగా విశాఖలో 25,000 మంది గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలు అంశాలపై ఇక విశాఖ నుంచి శ్రీరామ్మూర్తి, వరంగల్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి ప్రవీణ్, విశాఖ నుంచి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్ లో పూర్తి వివరాలు అందిస్తారు. ఇక మనం డీటెయిల్స్ లోకి వెళ్తే విశాఖలో రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. యోగా కార్యక్రమానికి విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో విశాఖకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. రేపు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు విశాఖ ఆర్కే బీచ్ లో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. యోగా వేదిక వద్ద 326 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే యోగాలో పాల్గొనే వారికి యోగా మ్యాట్, టీ-షర్ట్ పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా చేసేలా ఇక ఏర్పాట్లు చేశారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. చెప్పండి శ్రీరామ్మూర్తి. దుర్గా, ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు ఉదయం విశాఖపట్నంలో విశాఖ బీచ్లో జరగబోతుంది. ఇందుకు విశాఖ వేదిక మొత్తం ముస్తాబైంది. సముద్రం, సాగర సోయగాలు నడుమ మొత్తం విశాఖ బీచ్ అంతా కూడా ముస్తాబైన పరిస్థితి ఉంది. మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఇక్కడికి విశాఖకి చేరుకోబోతున్నారు. మరి అదే ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా విశాఖకి చేరుకుని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకుంటారు. ఇద్దరు కలిపి ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఈరోజు ఈస్టర్న్ నేవీ కమాండర్గా అతిథి గృహంలో బస చేస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఎలా జరిగినాయి అనేది సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రేపు ఉదయం 6 గంటలకి ప్రధాని మోడీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ యోగాసనాలు నిర్వహించే రాష్ట్ర ప్రజల గురించి, ఇక్కడ యోగా దినోత్సవం గురించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత యోగా 7:45 నిమిషాల వరకు కూడా యోగాసనాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం 5 లక్షల మంది ఇక్కడికి హాజరవుతారని చెప్పి అంచనాతోటి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఇక్కడ చూసినట్లయితే విశాఖ బీచ్ని లో మొత్తం బీచ్ రోడ్డు అంతా కూడా దాదాపు 326 కంపార్ట్మెంట్లుగా, అంటే కాళికామాత ఆలయం నుంచి ఇక్కడ భీమిలి వరకు సుమారు 30 కిలోమీటర్ల పొడవునా కూడా దాదాపుగా 3,86,000 మంది వరకు ఒక 326 కంపార్ట్మెంట్లు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధాన వేదిక కాళికామాత ఆలయం దగ్గర ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రధానమంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేదిక మీద, అలాగే యోగా గురువులు ఉంటారు. అక్కడి నుంచి ప్రధాని మాట్లాడిన మాటలు కానీ, అలాగే అక్కడి నుంచి ప్రధాని చేసే యోగాసనాలు కానీ, యోగా గురువులు ఇచ్చే ఒక యోగాసనాలకు సంబంధించిన సందేశం కానీ ఇక్కడ డిస్ప్లే బోర్డుల ద్వారా మొత్తం 30 కిలోమీటర్ల పొడవునా వినిపించే విధంగా, కనిపించే విధంగా మొత్తం ఆడియో, వీడియో, విజువల్ మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే చూసినట్లయితే ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించట్లేదు. మొత్తం బీచ్ రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇక్కడ 10,000 మంది పోలీసులు బందోబస్తు కాస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం అంతా కూడా భద్రతా వలయంలో ఉంది. అలాగే నేవీ ఏదైతే నౌకాదళం కూడా గస్తీ తిరుగుతూ ఉంది. ఇక్కడ సముద్ర తీరం అంతా కూడా చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున 3 గంటలకే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు రాబోతున్నాయి. దాదాపు 10,000 బస్సుల్లో ఈ 5 లక్షల మంది వరకు ఇక్కడికి చేరుకోబోతున్నారు. వారికి కంపార్ట్మెంట్ లో కూర్చోవడానికి ప్రత్యేకించి అలాగే యోగా మ్యాట్తో పాటు టీ-షర్ట్లు కూడా అందజేయటం, వారు ఎక్కడ కూర్చోవాలి, ఏ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని కూడా ప్రత్యేకించి కూపన్లు కూడా జారీ చేయనున్నారు. ఏదైనా మొత్తం రేపు ఉదయం జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకి చేరుకోబోతున్నారు. దుర్గా, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.